సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అకౌంట్ లాగిన్ అయినాము, పైన డేట్ టైం అంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో కూడా చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ ఆప్షన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ అని చూపిస్తుంది. ఈ ఈమెయిల్లో కూడా 2 ఈమెయిల్స్ చూపిస్తుంది, అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్స్. సో ఇందులో మనము వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ ఈమెయిల్కి కోడ్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, ఆ జీమెయిల్ అనేది లాగిన్ అయి ఉండాలి. అలా ఉంటేనే మనకు కోడ్ రిసీవ్ అవుతుంది. ఆ జీమెయిల్ మెయిన్గా మనం లాగిన్ అయి ఉండకపోతే కోడ్ అనేది మనకి కనిపించదు, అక్కడ మనం మిస్ అయిపోతాం. అప్పుడు ఈ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అనేది మనకి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఆ జీమెయిల్ మన మొబైల్లో లాగిన్ అయి ఉంది అంటే దాన్ని మెయిన్ అకౌంట్గా మనము సెలెక్ట్ చేసుకొని ఉన్న తర్వాత రిఫ్రెష్ అనాలి. రిఫ్రెష్ అన్న తర్వాతనే మనకి యువర్ ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అనే విధంగా మనకి మెసేజ్ వస్తుంది. అంటే మన ఫేస్బుక్ అకౌంట్ని రికవరీ చేసుకోవడానికి వచ్చిన కోడ్ ఇదే అన్నమాట. అంటే అన్లాక్ చేసుకోవడానికి వచ్చిన కోడ్ ఇక్కడ చూపిస్తుంది కదా బాక్స్లో నెంబర్స్తోని, ఇదే మనకు ఇంపార్టెంట్ అయిన కోడ్. దీన్ని మనం కాపీ చేసుకొని ఇందాక మనకి ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసేయగానే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. చూడండి మనకి చాలా సింపుల్ అలాగే చాలా అంటే చిన్న ట్రిక్స్, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చిన్న ట్రిక్స్తోనే మనకి ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని వచ్చేస్తుంది. సో ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనకి ఫేస్బుక్ అకౌంట్ అయితే అన్లాక్ అయిపోయినట్టే. కాకపోతే పూర్తిగా కాదండి. సో పూర్తిగా ఓపెన్ కావాలంటే ఇలా ఇక్కడ మనము నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన అకౌంట్కి లింక్ అయిన 2 ఈమెయిల్స్ చూపిస్తుంది. ఇందులో ఏదైనా ఈమెయిల్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఇస్తుంది. ఎలాగా, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో మన దగ్గర ఏదైతే వర్కింగ్లో లేదో దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. లేదనుకోండి ఏదైనా వేరే ప్రాబ్లం ఏదైనా వచ్చింది అన్నప్పుడు పర్టికులర్గా దానికి మాత్రమే కోడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి తొందరగా మనకు వర్కింగ్లో లేనివి అకౌంట్కి లింక్ చేయకూడదు, వాటిని రిమూవ్ చేసేసేయాలి. చూడండి రిమూవ్ అనేది ఆన్ ది స్పాట్లో మనమైతే రిమూవ్ చేసేసినాం. చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అని కూడా క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే కన్ఫర్మ్ కాదు, సెలెక్ట్ అగైన్ అని కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి కన్ఫర్మ్ అన్న తర్వాత మాత్రమే ఆ ఈమెయిల్ మన అకౌంట్కి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అని మనకి వచ్చేసింది. ఇప్పుడు కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మన యూజర్ నేము, పాస్వర్డ్, అలాగే లాగిన్ డీటెయిల్స్, సేవ్ అయిన డీటెయిల్స్, మన ఫ్రెండ్స్, ఫాలో అవుతున్న పేజెస్, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తుంది. కొంతమంది అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత రికవరీ చేసుకుంటారు కదా, కాబట్టి ఆ హ్యాక్ చేసిన వాళ్ళు మన అకౌంట్లో ఏమేమి యాక్టివిటీస్ చేసిళ్ళు అనేది ఇక్కడ మనకి షో అవుతుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ కూడా మనకి ఇంపార్టెంటే. నార్మల్గానే లాక్ పడింది అని అన్నా కూడా ఈ ప్రాసెస్ మనం పూర్తి చేస్తేనే నెక్స్ట్ మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ అకౌంట్ ఫుల్ నేమ్ అని మనకి చూపిస్తుంది. అంటే ఇప్పుడు అకౌంట్లో ఉన్న నేమ్ కనుక మనం రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అలానే చేస్తే మళ్ళీ డైరెక్ట్ ఫేస్బుక్ అకౌంట్ లాక్ దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి కరెక్ట్గా మన ఎఫ్బీలో అకౌంట్ నేమ్ ఏముంది అనేది క్లియర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. రెండిట్లో మన అకౌంట్ నేమ్ దేంతో స్టార్ట్ అయింది, డాన్సర్ అనే దాంతో స్టార్ట్ అయింది కాబట్టి పైనది కరెక్ట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనగానే ఓకే అని గో టు న్యూస్ ఫీడ్ అని వచ్చేసింది. దాని మీద క్లిక్ చేసుకోగానే చిన్నగా లోడింగ్ అయిపోయి ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. మనకి గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది అని అంటే దీని ప్రాసెస్ అనేది మనకి 1 by 1 ఈ విధంగా ఉంటుంది. ఇలా మనము ఫేస్బుక్ అకౌంట్ అనేది ఎక్కడ మిస్టేక్ చేయకుండా స్టాప్ కాకుండా ఉన్నాము అంటే ఆన్ ది స్పాట్లో మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ అందరికి ఉన్న మెయిన్ డౌట్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఇప్పుడు మరి మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావట్లేదు, మరి మాకు ఆ ఆప్షన్ రావాలంటే ఎలాగా, ఏ ట్రిక్స్ ట్రై చేయాలి ఇప్పుడు ఈ 2024లో అని మీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే దీనికి సంబంధించింది. ఇప్పుడు వీళ్ళకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, వీళ్ళకి ఆప్షన్ రావడానికి మనం ఏ ట్రిక్ ట్రై చేసినాము, ట్రిక్ ట్రై చేసిన తర్వాత ఎన్ని డేస్ వెయిట్ చేసినాము, ఆ డేస్ వెయిట్ చేసినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేది ఇలాంటి పూర్తి వివరాలతోని మీకు సెకండ్ వీడియో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఆ వీడియోతో మీకు క్లారిఫికేషన్ వచ్చిందని అనుకోండి, దాన్ని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ విధంగా మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ ఎలా వస్తుంది, సో ఇలా అకౌంట్ ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేది మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని ఉండండి.